మూలరాయి ఉందే, యేసుక్రీస్తును మూలరాయిగా తమ్ముడు స్టార్టింగ్లో చూపించిన ఫోటో చూపించు. మూలరాయిగా పిలవటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, కార్నర్ స్టోన్. ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఇదిగో ఈ గోడ ఇటువైపు వెళ్ళాలి, ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఈ కార్నర్ ఇటువైపు వెళ్ళాలి. అంటే దిశ నిర్దేశిత తెలియచేసేది మూలరాయి. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు వారు నిర్జీవమైన మూలరాయి కాదు, సజీవమైన మూలరాయి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ రాయి ఉంది, ఇది నిర్జీవమైనది. ఒకవేళ దానికి ఆకారం చెక్కినా అది మాట్లాడలేదు, చూడలేదు, ప్రజలతో స్పందించలేదు. నేను ప్రకటించే మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు, నేను ప్రకటించే తలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు సజీవమైన మూలరాయి. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు? నీ బ్రతుకు బాటలో ఈ మార్గం గుండా వెళ్ళు, సక్సెస్ అవుతావు. ఈ మార్గం గుండా వెళ్ళు, సక్సెస్ అవుతావు. నో, ఈ మార్గం గుండా వెళ్ళొద్దు తమ్ముడు, నష్టపోతావు. ఎవరి బిడ్డ, నష్టపోతావు. ఈ నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఓడిపోతావు, ఇటువైపు అడుగులు వేస్తే జీవిత పోరాటంలో పతనమైపోతావు అని ప్రతి విషయంలో మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు రాయిలాగా నిశ్శబ్దంగా ఉండడు. ఈ రాయి సవ్వడి చేస్తుంది, ఈ రాయి శబ్దం చేస్తుంది. ఈ రాయి స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆశ్రయించిన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని గూర్చి భక్తుడు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. జీవితంలో ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎటు అడుగులు వేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, గందరగోళంలో చిక్కుకున్నప్పుడు కుడి ఎడమలకు తొలగకుండా ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, నీకు నెమ్మది కలుగుతుంది. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, నువ్వు నిలవబడతావు. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడిస్తే నీకు అపాయం కలగదని సజీవమైన రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీకు డైరెక్షన్ ఇస్తాడు. మీరు అనొచ్చు, అన్నయ్య దేవుడు మాట్లాడతాడా? వినే బుద్ధి నీకు ఉండాలి, కానీ ప్రతిరోజు మాట్లాడతాడు. వినపడలా? వినే బుద్ధి నీకు ఉండాలే కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టే స్వభావం నీకు ఉండాలే కానీ నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో నాకు అర్థం కావట్లా, నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ కంపెనీని ఎలా వృద్ధిలో నడిపించాలో నాకు అర్థం కావట్లా, నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ కూతుర్ని ఎలా పెంచాలో, ఈ కొడుకుని ఎలా పెంచాలో, దేవా నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, నా ఇంటిని ఎలా కట్టుకోవాలో ప్రతిరోజు అడుగుతూ ఉంటే చెలికాడు తన స్నేహితునితో మాట్లాడినట్లు నా దేవుడు ప్రతి క్షణం నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఓ ఐడియా, పెద్దగా చెప్పాలి, ఓ ఐడియా జీవితాన్నే మార్చింది అని అంటారు చూసారా? ఆ ఐడియా జీవితాన్ని మార్చిద్దో లేదో నాకు తెలియదు, కానీ అయ్యా వినండి డాక్టర్ గారు, రత్నాకర్ గారు, ఆ ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడిచ్చే ఐడియా నీ దశ దిశ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చకం ప్రారంభిస్తుంది. ఐడియాలు ఎట్లా ఉంటాయో చూడండి. సింపుల్ ఐడియా సంక్లిష్టమైన సమస్యను ఎట్లా పరిష్కరిస్తుందో చెప్తా. ఆ తండ్రి రిటైర్డ్ అయిపోయాడు, దరిదాపుగా 50 లక్షలు వచ్చినాయి. కూతురు వచ్చి అందట, డాడీ అమ్మ లేదు కదా, ఈ వృద్ధాప్యంలో మా దగ్గర ఉండు డాడీ. అయినా తండ్రికి యువరాణి ఆడపిల్లే కదా డాడీ, ఆడపిల్లే కదా డాడీ, నేను మహారాజును చూసుకున్నట్టు చూసుకుంటా. నిజంగానే ఆడపిల్లకి తండ్రి యువరాజు, కింగ్. ఆడపిల్ల కింగ్ ఎవరయ్యి అంటే ఒక ఆయన అంటాడు, ఒక ఆడబిడ్డ మొదట ప్రేమలో పడి తండ్రితోనే ప్రేమలో పడిద్దట ఆత్మీయంగా. నా తండ్రే నా రాజు అని. డాడీ నువ్వు నా రాజు డాడీ, గుండెల్లో పెట్టుకుంటా చూసుకుంటా డాడీ. అన్నయ్య దగ్గరికి ఎందుకు డాడీ, నా దగ్గరికి వచ్చేయి డాడీ అని అమ్మ ఏడుస్తూ అందట. ఏం అర్థం కాల. ఈలోపు కొడుకు వచ్చాడు, నాన్న ఆడపిల్ల దగ్గర ఉంటే నా పరువు ఏం గాను, ఆడపిల్ల దగ్గర ఉంటే నేను ఎట్లా తలెత్తుకొని తిరగలను నాన్న, సమాజంలో నేను తలెత్తుకోవాలా లేదా నాన్న, రే నాన్నకు మొద్దు అన్నం పెట్టలేకుండా ఆడపిల్ల ఇంటికి పంపించేవరా అని 10 మంది అంటారు నాన్న. ఆ అవమానంతో బతికే కంటే చచ్చిపోతే మంచిదినా, నేను అట్లా వెళ్తే ఎట్లా నాన్న, నువ్వు ఏదేమైనా నా దగ్గర ఉండాలి నాన్న అని
ఒక్కగానొక్క కొడుకు అంటున్నాడట. కూతురు నా దగ్గరికి రమ్మంటుంది, కొడుకు నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఈ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక ఒక ఆలోచనకర్తని, మీలాంటి మేధావిని ఒక ఆయన్ని అడిగాడట. మీలాంటి మేధావిని. కొడుకేమో నువ్వు రాకపోతే నేను ఉండలేను అంటున్నాడు. కూతురేమో నా యువరాజు నువ్వే డాడీ అంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలరా ఆలోచనకర్త అంటే, ఏం లేదు, బ్యాంకులో నుంచి డబ్బులన్నీ డ్రా చేస్తున్నట్లుగా పిల్లలకు చెప్పు. ఈలోపు నువ్వేం డ్రా చేయకో, ఇంటికి వెళ్ళేటప్పుడు బట్టలు చింపుకొని రక్తం గారే శరీరంతో కొడుకు కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మ డబ్బులు తీసుకొని వస్తా ఉంటే ఆటోలో దొంగతనం చేశాడమ్మా, వాడు ఇటు వెళ్ళాడు నాకు తెలియదమ్మా, చెత్త కొట్టి వదిలిపెట్టాడమ్మా, చూడు తాళ్ళకు గాయం, చూడు కాళ్ళకు గాయం, రక్తం గారిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా అని ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళు. ఏడ్చుకుంటా వెళ్ళి ఏం చేయమంటావు, ఇప్పుడు ఎవరు ఉంచుకుంటారో గమనించు. ఇదేం నాకు అర్థం కాలేదు, నేను ఆలోచనకర్తను రా, నేను ఆలోచనకర్తనే, నా ఆలోచన కానీ అంటే సరే ఎందుకు సరే కొంచెం ఆలోచించాడు, నిజమేనని చెప్పి మొత్తానికి డబ్బులు డ్రా చేసినట్లుగానే యాక్షన్ చేసి ఆ ఎంటీ చెక్ తీసుకొచ్చి మొత్తం సంతకం చేసేసేసి మొత్తం ఒళ్ళంతా రక్తం గారేటట్లుగా ఉంటుంది కదా, ఎర్ర సిర రాసుకొని రక్తం ఓడుతున్న శరీరంతో కట్లు కట్టుకొని ఇంటికి వెళ్ళాడు. కొడుకు వచ్చాడు, డాడీ ఏమైంది? నేనేమవటం కాదురా, 50 లక్షలు పోయినాయిరా. కూతురు వచ్చింది, మమ్మీ సారీ డాడీ ఏమైంది డాడీ? నాకేం కావటం కాదమ్మా, 50 లక్షలు పోయినాయి. డాడీ వాడి ముఖం ఏమన్నా గుర్తుందా? అస్సలు గుర్తులేదమ్మా. వాడు ఇటెళ్ళాడో గుర్తున్నాడు? అస్సలు గుర్తులేదమ్మా. ఎప్పుడైనా గతంలో ఆడు ముఖం చూసావా? ఆడి ముఖం చూసిన జ్ఞాపకం లేదమ్మా. కనీసం వాడి పేరు అన్నా గుర్తుందా? ఆడి పేరు కూడా గుర్తులేదమ్మా. అసలు ఆ దొంగోడు ఎవరు? దొంగోడి పేరు మనకేం తెలుస్తుంది అని ఏడుస్తా చెప్పాడట. వారం తర్వాత కొడుకును కూతురుని పిలిచారట. అబ్బాయి నేను ఎక్కడ ఉండాలిరా వృద్ధాప్యంలో, వారం రోజులు అవుతుంది, ఎవరు తీసుకొని వెళ్ళా అని అంటే, ఈలోపు కొడుకు వచ్చాడట, డాడీ ఎంతైనా తండ్రికి కూతురు దగ్గరే కాస్త స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా డాడీ, కోడల దగ్గర వచ్చేసరికి కాస్త కంజెస్టెడ్గా ఉంటుంది కదా డాడీ, నా దగ్గర ఫ్రీగా ఉంటావు, పెద్దగా చెప్పండి, నా దగ్గర ఫ్రీగా ఉంటావు, కానీ కూతురు దగ్గర ఉన్నంత ఫ్రీగా కోడల దగ్గర ఉండవు కదా డాడీ. అందుకని ఎందుకు వారం రోజులు పెట్టి నీ గురించి ఆలోచించా డాడీ, నీ గురించి ఆలోచించా, అందుకని ఇటు సిక్కిపోయా, నీ గురించి ఆలోచించే డాడీ. అందుకని కూతురు దగ్గర నీకు కాస్త ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది కదా డాడీ, నోరు తెరిచి అమ్మ ఇది వండి పెట్టరా అని అడగగలుగుతావు. కూతురుని అడిగినట్టుగా కోడలను అడగగలుగుతావు డాడీ. తండ్రిని నిజమేనయ్యా, నిజమే, సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నా మాటిని అక్క దగ్గరికి వెళ్ళాడు డాడీ, అక్క దగ్గరే ఉండు. కూతురు వైపు చూశాడు, డాడీ నేను వారం రోజుల పాటు నిన్ను గురించి ఆలోచించి నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంట్లో మగబిడ్డ ఉండగా, కొడుకుండగా కూతురు దగ్గర ఉంటే అది అన్నయ్యకి అది ఎంత అవమానం డాడీ. అన్న తలగొట్టినట్టు ఉండదా? అసలు అన్న నలుగురు మధ్యలో ఎట్లా తలెత్తుకుని తిరగలుగుతాడు? నేను బ్రతికుండగా నా అన్న పరువు తీయటమా? తండ్రికి ఏం అర్థం కాల. అప్పుడే నూరా డాడీ అని, డాడీ నూరా డాడీ అని, పోతే మేము బతకలేమని చెప్పి, ఒరే నాయన 50 లక్షల రూపాయలు పోయినేసరికి స్వరం మారిపోయింది, స్కేల్ మారిపోయింది, పిచ్చి మారిపోయింది, రూట్ కూడా మారిపోయింది. ఏంటి ఇంటికి రాయ్యా, ఒక కూతురులాగా నిన్ను చూసుకుంటా, నాకు కలిగిన ఆ పిడికడ అన్నంలోనే ముద్దన్నం మీకు పెడతా, నీ రుణం తీర్చుకుంటా, నా ఇంటికి రాయని ఇంట్లో పనిచేసే పని మనిషి ఆయన హృదయంలో చేర్చుకుందట. ఆమెనా? ఎవరురా మనిషి అంటే చూడండి,
అంటే ఒక ఆలోచన ఏం చేసింది, ఎవరి వ్యక్తిత్వాలు ఏంటి ఇట్లే బయలుపరిచింది. నేను చెప్పే మాట ఏంటంటే, ఆ ఆలోచనకర్త ఆలోచన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు డైరెక్షన్ చూపించిందే. యేసుక్రీస్తు అనే ఆలోచనకర్తను నువ్వు ఆశ్రయించు, ఎలా బ్రతకాలో ప్రతిదీ నా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. నా దేవుడు నడిపించే మార్గం గుండా నువ్వు వెళ్ళావా, నీ కట్టడాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును ఎవ్వడు కోల్చలేడు. నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ ఇల్లు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ముగింపుకు వచ్చాను, 2 విషయాలు చెప్తాను. నా వైపు చూడండి. మూలరాయి పెట్టారు కదా, ఆ మూలరాయి మీదే నా వైపు చూడాలి. ఆ మూలరాయి మీదే పైన గోడ కట్టడం ప్రారంభిస్తారు. తలరాయి కాదు, మూలరాయి. ఆ మూలరాయి మీదే గోడ కట్టడం ప్రారంభిస్తారు. గోడ కట్టేటప్పుడు ఎట్లా కడతారో తెలుసా? గుండు నూలు ఉంటుంది కదా, గుండు నూలు ఇటుక పెడతాడు. ఆ ఇటుక దగ్గర గుండు నూలు ఇట్లా పెట్టి మూలరాయితో చెక్ చేస్తారు. మూలరాయిని బేస్ చేసుకొని, ఆ మూలరాయిని ఆధారం చేసుకొని నిర్మాణం ప్రారంభిస్తారు. మూలరాయిని ఆధారం చేసుకొని నిర్మాణం ప్రారంభిస్తారు. మూలరాయి ఎలా ఉంటే పైన ఇటుక అలా ఉంటుంది, ఆ పైన ఇటుక అలా ఉంటుంది, ఆ పైన ఇటుక అలా ఉంటుంది. అంటే కట్టబడే ప్రతి కట్టడం, వేసే ప్రతి ఇటుక, పెట్టే ప్రతి రాయి దేన్ని ఆధారం చేసుకొని ఉంటుంది? ఇంకోసారి, దేన్ని ఆధారం చేసుకొని కట్టబడుతుంది? ఇంకొకసారి చెప్పాలి. అంటే మూలరాయి ఎలా ఉంటుందో దాని మీద పెట్టేటువంటి రాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్టబడుతుంది. క్రీస్తు మీద మనం కట్టబడటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యమని గుండు నూలుతో ప్రతి క్షణం నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ, మూలరాయి ఎలా ఉందో, ఏ డైరెక్షన్లో ఉందో దాని మీద పెట్టబడే రాయి కూడా అదే డైరెక్షన్లో ఉన్నట్లుగా యేసుక్రీస్తు అనే మూలరాయిని ఆశ్రయించిన ప్రతి క్రైస్తవుడు మూలరాయిగా పిలువబడుతున్న యేసులాగా బ్రతికేవాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ మరోసారి ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. మూలరాయి ఈ డైరెక్షన్లో ఉందనుకోండి. మూలరాయి ఈ డైరెక్షన్లో ఉంటే దాని మీద పెట్టే ఇటుక ఇట్లా పెడతారా? ఇట్లా పెడతారా? ఇట్లా పెడతారా? ఇట్లా పెడతారా? గోడ ఎందుకు అంత స్ట్రైట్గా వచ్చిందో చెప్పమంటారా? మూలరాయిని ఆధారం చేసుకొని తర్వాత ప్రతి ఇటుక పేర్చుకుంటూ వెళ్ళారు. దాని అర్థం ఏంటో తెలుసా? మూలరాయిగా పిలువబడుతున్న యేసు ఎట్టివాడో ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మనం అట్టివారిగా బ్రతకాలి. ఆయన ప్రేమ నీలో కనపడాలి, ఆయన పరిశుద్ధత నీలో కనపడాలి, ఆయన ఓర్పు నీలో కనపడాలి, ఆయన సాత్వికం నీలో కనపడాలి, ఆయన మంచితనం నీలో కనపడాలి, ఆయన ఆప్యాయత నీలో కనపడాలి, ఆయన దయాళత్వం నీలో ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ఎట్టివాడో మనము అట్టివారిగా బ్రతుకున్నట్లుగా వాక్యమనే గుండునులతో ప్రతి క్షణం చెక్కుకుంటూ చివరికి యేసులాగా మనం మారిపోయేవారిగా ఉండాలి. యేసయ్యకు అన్నిటికంటే మహా సంతోషం ఇచ్చే గొప్ప దివ్యమైన గుణం ఏంటో తెలుసా? నువ్వు 10 కోట్ల రూపాయలు ఇచ్చినందువల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు, దైవజనుడు సంతోషించవచ్చు. నువ్వు పరిచర్య చేసినందువల్ల దైవ సేవకుడు సంతోషించవచ్చు. మా చర్చికి వచ్చే పలానా అబ్బాయి చాలా పరిచర్య చేస్తాడు, మా చర్చికి వచ్చే ప్రేమ్ చాలా పరిచర్య చేస్తాడు, మా చర్చికి వచ్చే బెన్ని బండ చాకరీ చేస్తాడని మీరు చేసే పరిచర్యను బట్టి దైవజనురాలు సంతోషించవచ్చు, సేవకులుగా మేము సంతోషించవచ్చు. కానీ ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తాడో తెలుసా? యేసులాగా నువ్వు బ్రతికితే, యేసులాగా మారితే, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన ఓర్పు, ఆయన సాత్వికం, ఆయన దీన మనసు, ఆయన త్యాగ జీవితం, ఆయనలాగా మనం బ్రతికితే అలాంటి వ్యక్తులను చూసి నా దేవుడు పొంగి హృదయం ఉప్పొంగేటట్లుగా సంతోషించటం ప్రారంభిస్తాడు. ఒప్పల్లో భాస్కర్ అన్నని మన చర్చికి ఒక పెద్ద అన్న వస్తారు. వాళ్ళ కూతురు డాక్టర్ MS నిస్సి ఆ పాప పేరు. ఆ పాపకు ఒక కుమార్తె జన్మించింది. వాళ్ళ హస్బెండ్ పేరు ప్రభు నిస్సి అని పిలుస్తారు. గత ఆదివారం మేము ఆ ఇంటికి వెళ్ళి పుట్టిన ఆ పాపను ఎత్తుకొని ఆ పాపను చూస్తూ ఉంటే ఆ డాక్టర్ గారు ఎట్లా ఉన్నారో పుట్టిన అమ్మాయి కూడా సేమ్ అట్లాగే ఉంది. డాక్టర్ గారు ఎర్రగా ఉంటారు, పాప ఎర్రగా ఉంది.
డాక్టర్ గారి ముక్కు కోటేరు ముక్కు అంటారు, చూసారా? తెలుసా ఏ ముక్కు? కోటేరు ముక్కు అంటారు కదా. అమ్మాయి ముక్కు కూడా అచ్చం కోటేరు ముక్కులాగా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. జెరాక్స్ కాపీ అంటారు, చూసారా? జెరాక్స్ కాపీ. ఏం సార్ జెరాక్స్ కాపీ అంటారు, చూసారా? మాస్టర్ పీస్ ఎట్లుంటుందో ఆ పాప అచ్చం జెరాక్స్ కాపీ లాగా ఉంది. నేను ఆ పాపను పట్టుకొని, డాక్టర్ గారు మీ అమ్మాయి అచ్చం మీకులాగే ఉంది డాక్టర్ గారు, ముక్కు కూడా చూడు తమ్ముడు, అచ్చం నీకులాగే ఉంది తమ్ముడు, సేమ్ నీ ముక్కే దేవుడు ఇచ్చాడు తమ్ముడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లూ ప్రింట్ జెరాక్స్ కాపీ లాగా ఉంది అని అంటే, ఆయన నా వైపు చూసి, అవునన్నా వచ్చిన వాళ్ళందరూ నాకులాగే ఉందన్నా. అసలు ఆయన ముఖం చూస్తే ఆస్కార్ అవార్డు గెలిచినోడైనా అంత సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు. భారతరత్న, నోబెల్ ప్రైజ్, ఈ అవార్డులు ఇచ్చిన వాళ్ళు అంత సంతోషిస్తారో లేదో నాకు తెలియదు, కానీ అచ్చం నీకులాగుందయ్యా అంటే ఆ తండ్రి ఎంత పొంగిపోతాడో. లోకం చూసి నిజంగా వీళ్ళు క్రైస్తవులురా, క్రీస్తును పోలిన గుణగణాలు కలిగిన వాళ్ళురా, వీళ్ళు బజారు వ్యక్తులు కాదురా, పవిత్రతకు మారిపోయారు, వీరు కొట్లాడే వాళ్ళు కాదురా, ఓర్పుకు సాత్వికానికి మారిపోయారు, యేసు ఎట్టివాడో క్రైస్తవులు వట్టివారని అన్ని ప్రజలు మాట్లాడుతూ ఉంటే పరలోకమందలి దేవుడు గంతులు వేయటం ప్రారంభిస్తాడు. నీవిచ్చిన కోట్ల రూపాయలని సంతోషపరుస్తాయో లేదో నాకు తెలియదు. రమేష్ విన్నావా? జయశీలుడా జయబేరి, మావోడు డ్యాన్స్ చేశాడు జయబేరి. ఆ డ్యాన్స్ చూసి నేను సంతోషించా, కానీ నా దేవుడు సంతోషించాడు. సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? రమేష్ యేసులాగా మారితే, యేసులాగా బ్రతికితే, లోకానికి యేసును చూపిస్తే పరలోకమందలి తండ్రి గంతులు వేయటం ప్రారంభిస్తాడు. అలా యేసులాగా బ్రతకాలంటే ప్రతి క్షణం నా వైపు చూడండి. గుండు నూలు దేని గుర్తని చెప్పాను? వాక్యం. వాక్యంతో నిన్ను సరిపోల్చుకుంటూ నేను ఎలా కట్టబడుతున్నా, ఎలా బ్రతుకుతున్నా, వాక్యానికి తగినట్లుగా బ్రతుకుతున్నానని వాక్యం 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 వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకు. ఆ వాక్యం నిన్ను యేసులాగా మారుస్తుంది. రైట్. మూలరాయి పెట్టారు, నిర్మాణం పూర్తయింది. ఇక ఈ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది అనే దానికి సంకేతంగా పైన ఏది పెడతారు? చెప్పాలి. నీ జీవితంలో అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, మొదటివాడు ఆయనే. నిన్ను ఒక అద్భుతమైన నిర్మాణంగా నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడు, నిన్నెలా కట్టాలని దేవుడు పని ప్రారంభించాడు. పని ప్రారంభించేది ఆయనే, పని కొనసాగించేది ఆయనే, ఆ పనిని విజయవంతంగా ముగించేది కూడా మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు, తలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారే విజయంతో నీ ఆత్మీయ జీవితాన్ని ముగించునుగాక. అందుకనే భక్తుడు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి మాట, 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ చూడాలి. బహుదివ్యమైన మాట అది, బహుదివ్యమైన మాట. రైట్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ఫిలిప్పీ సంగమా, మీలో యేసుక్రీస్తు వారు సత్క్రియ ఆరంభించాడు. ఆరంభించిన దేవుడు ఆరంభ సూరత్వాన్ని చూపించి ఆరంభంలో మిమ్మల్ని చేయి విడిచిపెట్టడు. సరే, కొంత దూరం వరకు కొనసాగింపజేసి మధ్యలో చేయి విడిచిపెట్టడు. ఏ తలరాయి మీలో సత్క్రియ ప్రారంభించిందో ఆ తలరాయే కొనసాగిస్తూ, ఏ మూలరాయి మీలో సత్క్రియ కొనసాగించిందో ఆ మూలరాయి ప్రారంభించి కొనసాగిస్తూ ఆ మూలరాయే తలరాయిగా మారి మీ జీవితంలో ప్రారంభించిన సత్క్రియను ఆయన ముగిస్తాడు. ఆ ప్రభు పిల్లరా, మీలో ఎవరైనా అయ్యా నేను దేవుని కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకున్నా, కానీ బ్రతుకుతాను, ఈ పాపలోకం చూస్తూ ఉంటే
కడవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటానో లేదో నాకు భయంగా ఉందయ్యా. బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు, బాప్తిస్మం తీసుకొని బిడ్డలో బాప్తిస్మం తీసుకోవాలనే ఆశ ఉంటుంది. అయ్యో, 25 సంవత్సరాల వయసులో నేను తీసుకుంటే నేను నిలవబడగలుగుతానో లేదో, జారిపోతే దేవునికి అవమానం కదా, నేను జారిపోతానేమో, నేను నిలవబడలేనేమో. బాప్తిస్మం తీసుకొని వ్యక్తి తీసుకున్న తర్వాత నేను నిలవబడతానో లేదో భయం. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు ఈ పాపలోకాన్ని చూసిన తర్వాత, అయ్యా లోకంలో పాపం రోజు రోజుకు పెట్టరేగిపోతుందయ్యా, కడవరకు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతానో లేదో, పవిత్రతను కాపాడగలుగుతానో లేదో, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలుగుతానో లేదో, ఆఖరి శ్వాస వరకు నమ్మకమైన యోధుడిగా నేను బ్రతకగలుగుతానో లేదో. కలవరంతో వచ్చావా తమ్ముడు? నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనే సత్క్రియ నీ అంతటా నీలో ప్రారంభం కాలేదు, కానీ దేవుడే దాన్ని ఆరంభించాడు. దేవుడే దాన్ని ఆరంభించాడు. ఆట ఆరంభించేది ఆయనే, ఆట కొనసాగించేది ఆయనే, ఆ ఆటను విజయోత్సవంతో ముగించేది కూడా నేను ప్రకటించే దేవుడే. 25వ సంవత్సరంలో సేవకు వచ్చిన దరిదాపుగా 5 సంవత్సరాల పాటు నేను సేవ చేయలేనేమో, నేను బ్రతకలేనేమో, దేవుడు కోరుకున్నంత నీతిగా నేను జీవించలేనేమో, దేవుడు కోరుకున్న దివ్యమైన భక్తి జీవితం నేను చేయలేనేమో, అసలు ఈ సేవలో నేను బ్రతకలేనేమో. 5 సంవత్సరాలు మానసికంగా టార్చర్ అనుభవించా. కానీ ఇప్పుడు నన్ను అడుగుతారా? సేవ చేయాలనే మనసు నా గుండెల్లో పుట్టించింది నా దేవుడే పుట్టించాడు. ఈ సత్క్రియ ఏ దేవుడు ఆరంభించాడో దేవుని కృప. నా తండ్రి ఇంటిలో 25 సంవత్సరాలు ఉన్నా, నా దేవుని ఇంటిలో 25 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నా. ఆమేన్. 25 సంవత్సరాలు దేవుడు కొనసాగించాడు. నా నమ్మకం ఏంటో తెలుసా? ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఒక నమ్మకమైన సేవకుడిగా, ఓ నమ్మకమైన దైవజనునిగా ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తూ, ఆ దేవుడే తలరాయిగా మారి విజయంతో జీవితాన్ని ముగిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నువ్వు ఆరంభించలా, దేవుడే ఆరంభించాడు నీలో. నేను దేవుని కొరకు బ్రతకాలి, లోకం నాకొద్దు, భక్తిగా జీవించాలి, ఈ చిన్న జీవితం యేసుకు సాక్షిగా జీవించాలని ఆ ఆలోచన దేవుడే నీ మనసులో పుట్టించాడు. దేవుడు ఆరంభించాడు కదా. నువ్వు ఓడిపోతావేమో, దేవుడు ఎప్పుడు ఓడిపోడు. ఆయన ఓడిపోడు గనుక నీవెన్నడూ ఓడిపోవు. నువ్వు గెలుస్తావు, గెలుస్తావు, గెలుస్తావు. విజయోత్సవంతో దేవుడు రేగిస్తాడు. అయితే విజయోత్సవంతో తలరాయి పెట్టి విజయంతో ముగించాలంటే మన జీవితంలో మనం చేయాల్సిన ఒక్క పని ఉంది. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాలు. అందరూ చూడండి ఆ మాట. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను నాతో కలిసి చెప్పాలి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగించుటకు ఏమాత్రపు దానవు, చదును భూమెగుదువు. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీయించి పెట్టించును. ఏ రాయి? ఏ రాయి? ఆ పైరాయిని ఏమంటారో తెలుసా? క్యాప్స్టోన్. క్యాప్స్టోన్. ఎస్, ప్రారంభించిన ఈ పని సక్సెస్ఫుల్గా ముగించాము అని పైరాయి పెడతారు. ఆ పైరాయినే క్యాప్స్టోన్, తలరాయి అంటారు. ఎందుకు అక్కడ తలరాయి పెట్టబడిందో తెలుసా? ప్రారంభించబడిన పని శక్తి చేత జరగల, బలం చేత జరగల, దేవుని ఆత్మ ద్వారా జరిగింది. శక్తి చేత జరగల, బలం చేత జరగల, కృపా బలం చేత జరిగింది. దైవజనమ, ప్రతి క్షణం ఆత్మ, కృప, పరిశుద్ధాత్మ బలం, కృపాబలం, పరిశుద్ధాత్మ బలం, కృపాబలం. అయ్యా, ఈ భక్తి జీవితాన్ని నా బలంతో చేయలేనయ్యా, నీ ఆత్మ బలంతో నేను చేయగలనయ్యా. నా శక్తితో చేయలేనయ్యా, నీ కృప ద్వారానే ఇది సాధ్యమని ప్రతి క్షణం కృప మీద, ఆత్మ మీద ఆధారపడు. విజయంతో తలరాయి పెట్టి విజయోత్సవంతో దేవుడు నీ జీవితాన్ని ముగించునుగాక.
2026 సంవత్సరం అంతా నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట విజయాలు చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. అనుగ్రహించాలంటే మన జీవితం ఎవరితో ప్రారంభించాలి? మూలరాయి ఎవరు? తలరాయి ఎవరు? జీవితం ఎవరితో ప్రారంభించుదాం? జీవితం ఎవరితో ముగించుదాం? ఇలా బ్రతుకో, ప్రతిరోజు అద్భుతాలు చూస్తాం. ప్రతిరోజు అద్భుతాలు చూస్తాం. ఏ కరువు వచ్చినా, ఏ కష్టం వచ్చినా మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద ఆధారపడు. దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు ఆయన ఇచ్చే డైరెక్షన్ చూడు. వాక్యమనే గుండు నూలు చేత ప్రతిరోజు నిన్ను నువ్వు క్రమపరుచుకుంటూ వెళ్ళు. 2026 సంవత్సరం అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలు చూసిన సంవత్సరంగా నా దేవుడు చేయునుగాక. ఓ మంచి భక్తి కలిగిన కుటుంబంగా కట్టబడే కృప దేవుడిచ్చునుగాక.